ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఒకసారి చూస్తే ఫిబ్రవరి 26వ తేదీన రాత్రి విద్య నిద్రలోకి జారుకుంది గత ఫిబ్రవరి. కానీ మరుసటి రోజు సాయంత్రమే ఆమెకు స్పృహ వచ్చింది. ఆ తర్వాత ఆమెకు కుడి తోడ భాగంలో తీవ్ర నొప్పి మొదలైంది. స్లోగా ఎవరో ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా నొప్పి రావడంతో పాటు కాలు వాచి నడవడానికి కూడా కష్టపడింది ఆమె. మార్చి 7వ తేదీన తర్వాత నెలలో పరిస్థితి మరింత విషమించడంతో అత్తిబెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి నుంచి ఆక్స్ఫర్డ్ ఆసుపత్రికి రిఫర్ కూడా చేశారు. దీంతో పూర్తిగా ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆసుపత్రిలో కూడా విద్య ఆక్స్ఫర్డ్ ఆసుపత్రికి వెళ్ళగా పరీక్షించినటువంటి వైద్యులు ఆమె శరీరంలో పాదరసం విషం ఉన్నట్లుగా నిర్ధారించారు. ఆమె తాజాగా మరణించింది. దీంతో మరణానికి ముందు తన బాడీలో పాదరసం ఉన్నటువంటి విషయం చెప్పడంతో, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పడంతో పోలీసులు అసలు విషయాన్ని కనుక్కోవడంతో ఈ తాజా ఘటన ఉదాంతం బయటికి రావడం జరిగింది. ఎంత దారుణంగా 9 నెలలు ఆ మహిళను హింసిస్తూ సైంటిఫిక్గా ఇలాంటి సైంటిఫిక్ పాదరసాలు లేకుంటే రసాయనాలు వాడి ఆమెకు భౌతికంగా ఎలాంటి హాని కలిగించకుండా భర్త ఉన్మాదంగా ప్రవర్తించి బాడీలో ఇంటర్నల్గా ఆ యొక్క పాదరసాన్ని క్లోరోఫామ్ వాడి ఎక్కించి స్లోగా ఆమె ఆర్గాన్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యేలాగా చేసి చిత్రహింసలకు గురయ్యేలాగా ఆమెను పరిస్థితికి తీసుకువచ్చి ఆ తర్వాత మరణించేలాగా చేసిండు. ఈ వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇంత దారుణమైనటువంటి ఆలోచనతోని కూడా ఉంటారా భర్త అనేటువంటి విషయం కూడా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. SLN ಡಯಾಗ್ನೋಸ್ಟಿಕ್ಸ್ ಸೆಂಟರ್ ಲ್ಯಾಬ್ ಟೆಕ್ನಿಷಿಯನ್ ಒಬ್ಬರಿದ್ರು, ಗಂಡ ಹೆಂಡತಿ ಇಬ್ಬರು ಲ್ಯಾಬಲ್ಲಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಅವ್ರ ಹೆಸರು ಶ್ವೇತಾ ಅಂತ, ಅವ್ರ ಹೆಂಡತಿ ಹೆಸರು ಶ್ವೇತಾ, ಗಂಡನ ಹೆಸರು ನನಗೆ ಅಷ್ಟೊಂದು ನೆನಪಿಲ್ಲ. ಆ ನಂತರ ಅವರು ನನ್ನ ಗಂಡಗೆ ಬೇಕಾಗಿರುವಂತಹ ಒಂದು ಕ್ಲೋರೋಫಾರ್ಮ್ ಮತ್ತು ಇಂಜೆಕ್ಷನ್, ಮೆರ್ಕ್ಯುರಿ ಇವನ್ನೆಲ್ಲ ಕೊಟ್ಟು ಇಂಜೆಕ್ಷನ್ ಮಾಡಿಸಿದ್ದಾನೆ. ಆ ನಂತರ ಆಮೇಲೆ ಮಾರನೇ ದಿನ ಎದ್ದು ನೋಡಿದಾಗ ಕಾಲು ಇಷ್ಟದಪ್ಪ ಊದಿತ್ತು. ಅದು ಇದು ಹಿಂದ್ಗಡೆಯಿಂದ ಹಿಡಿದು ಮಂಡಿವರೆಗೂ ಊದಿತ್ತು. ತೆವಳ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. ಆಮೇಲೆ ಎಕ್ಸ್ರೇ ಮಾಡಿಸ್ಬೇಕು ಅಂತ ಗೌರ್ಮೆಂಟ್ ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದ್ರು.